మనిషి యొక్క పర్సనాలిటీ మూర్తి మొత్తం తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. సైకాలజీలో పర్సనాలిటీని 3 రకాలుగా వర్గీకరించారు. టైప్ థియరీస్, ట్రైట్ థియరీస్ అండ్ గ్లోబల్ స్ట్రక్చర్ థియరీస్. టైప్ థియరీస్ అంటే వ్యక్తి యొక్క శరీరాన్ని బట్టి, బాడీని బట్టి వ్యక్తులను వర్గీకరించేటువంటి సిద్ధాంతాలు. కార్ల్ యాంగ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త వ్యక్తులు సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచులను బట్టి అంతర్వర్తనలు, బహిర్వర్తనలు, ఇంట్రావర్ట్స్, ఎక్స్ట్రావర్ట్స్ అని వర్గీకరించారు. సాధారణంగా రచయితలు, కవులు, తత్వవేత్తలు ఇంట్రావర్ట్స్గా ఉంటారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు ఎక్స్ట్రావర్ట్స్గా ఉంటారు. మరి జర్మనీ దేశానికి చెందినటువంటి క్రెస్పర్ అనేటువంటి శాస్త్రవేత్త వ్యక్తుల యొక్క శరీర నిర్మాణం ఆధారంగా ఎవరైతే పొట్టిగా ఉంటారో, లావుగా ఉంటారో వారిని పీవరకాయులని, ఎవరైతే పొడవుగా సన్నగా ఉంటారో వారిని ప్రాంశకాయులని, దృఢమైన శరీరం ఉండి కండపుష్టి కలిగిన వారిని క్రీడాకాయులను వర్గీకరించారు. పిక్నిక్, అథ్లెటిక్ అండ్ లెప్టోసోమోటిక్. అమెరికా దేశానికి చెందినటువంటి షెల్డన్ అనేటువంటి శాస్త్రవేత్త వ్యక్తుల శరీర ఆకృతి ఆధారంగా, బాడీ షేప్ ఆధారంగా, ఎప్పుడైనా జిమ్కి పోయినప్పుడు బాడీ షేప్ను 3 రకాలుగా గుర్తిస్తారు జిమ్ ట్రైనర్స్, ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్స్. ఎండోమార్ఫిక్ స్థూలకాయులు, మెసోమార్ఫిక్ మధ్యమకాయులు, ఎక్టోమార్ఫిక్ లంబకృషకాయులు. ఈ వర్గీకరణ చేసింది అమెరికా దేశానికి చెందినటువంటి షెల్డన్. అనేక మంది యువతి యువకుల యొక్క ఫోటోలను సేకరించి హ్యూమన్ పర్సనాలిటీలో 3 రకాలుగా గుర్తించారు: స్థూలకాయులు, మధ్యమకాయులు, లంబకృషకాయులు. చూడండి, ఇక్కడ క్రింది వారిలో క్రెస్మర్ చేసిన వర్గీకరణ అంటే పీవరకాయులు, క్రీడాకాయులు, ప్రాంశకాయులు, పిక్నిక్, అథ్లెటిక్, లెప్టోసోమటిక్. మరి గ్రీకు వైద్య శాస్త్ర పితామహుడైన వైద్య విద్యార్థులకు ఒక ఓత్ ప్రమాణం నిర్వహిస్తారు. అది హిపోక్రటిక్ ఓత్. హిపోక్రటిస్ అనేటువంటి గ్రీకు వైద్య శాస్త్ర పితామహుడు వ్యక్తులలో ఉండేటువంటి ఈ యొక్క బైల్స్, స్రావకాల ఆధారంగా వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరించారు. శాంగ్వేన్ ఔత్సాహికులు, కోలరిక్ పైత ప్రవృత్తి గలవారు, మెలంకోలిక్ విషణువు, ప్లెగ్మాటిక్ శ్లేష్మ ప్రవృత్తి గలవారు. ఔత్సాహికులు శారీరకంగా బలంగా ఉంటారు, ఉద్వేగంగా బలంగా ఉంటారు. ఈ పైత ప్రవృత్తి గలవారు శారీరకంగా బలంగా ఉంటారు, ఉద్వేగంగా బలహీనంగా ఉంటారు. విషణువు ఫస్ట్ కేటగిరీకి అపోజిట్, శారీరకంగా బలహీనంగా ఉంటాడు, ఉద్వేగంగా బలహీనంగా ఉంటాడు. శ్లేష్మ ప్రవృత్తి గలవారు ప్లెగ్మాటిక్, శారీరకంగా బలహీనులు కానీ ఉద్వేగంగా బలవంతులు. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే క్రెస్మర్ వర్గీకరణ రెండవది పిక్నిక్, అథ్లెటిక్, లెప్టోసోమటిక్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.